ఒక జర్నలిస్టును ఒక ఎమ్మెల్యే బూతులు వాయిస్ పెట్టు వినిపిస్తా అదేనా అట్లా అంటారు. నేను వచ్చినంటే కాల్ చేసి నరికేస్తా కూడా నువ్వు ప్రశ్న ఉంటుంది కనబడతా అన్నా ఏమైందంతా చూస్తాను కాదు అన్న వస్తానా నువ్వు తిడతావని నేనేం తింటామని నేను బలిచినా నేనేదా అన్న అట్లా మాట్లాడే బలిచినావు కొడతా నువ్వు ఏమనుకుంటున్నావు సమాచారం చేస్తున్నావా అదేనా అట్లా అంటారు. నేను వచ్చినంటే కాల్ చేసి నరికేస్తా కొడతా నువ్వు ప్రెస్ లో ఉండదు కనబడుతున్నా ఎందుకన్నా ఏమైనా రికార్డ్ చేయడం అమ్మని తగ్గించుకొని రికార్డ్ చేసుకోమని చెప్తున్నా రికార్డ్ చేయడం ఇది అంటే ఎందుకు అంటే ఎందుకు నువ్వు కొడక సమాచారం చేస్తున్నావా ఎందుకన్నా ఏమైనా ఏమైనా అది ఏం కాలేదా వచ్చి మాట్లాడికరా నువ్వు మొగడు బావా నువ్వు ఆడిపట్టాడవా అన్న అన్నీ ఇట్లా మాట్లాడకన్నా అన్న మాట్లాడగా ఇంటికి వచ్చి నరికేస్తా కొడతా ఇప్పుడు వచ్చి అంటే ఎంత వస్తా కొడతా 7 రోజులు చెప్పి ఇప్పుడు అది పద్ధతి కాదు కన్నా అది అతను మాట్లాడేది కాదు మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు వస్తాను మంచితనంగా రానిపోయి వస్తా 7 రోజులు చెప్పు అని ఎందుకంటే భయపెడతారా అన్న భయపెట్టిన చూడి చెప్తున్నా నీవు తాతగారికి భయపడతారా నీకు తాతగారు నువ్వు ఏమైనా నీకు ఏమైనా చేతిలో కళ ఉందా ఇష్టంలో రాయడానికి అనుకున్నా ఎట్లా అనుకుంటున్నా ఏం రాసినా నేను రాసిన తప్పు చెప్పి తప్పుదా కదా మాట్లాడతా నేను కాదు సమాచారం చేయకని చెప్తాను అవసరం అన్న నాకు రికార్డ్ చేసిన అవసరం నాకు లేదు కానీ రికార్డ్ చేయబోయా నువ్వు రికార్డ్ చేయి పోలీసు పెట్టి ఎస్పీ పెట్టు డీజీ పెట్టు కాదన్నా మీరు అట్లా భయపెట్టడం తప్పు కదా అన్న భయపెట్టడం నాకు చెప్తున్నా భయపెడితే నేను షూట్ చేసి చెప్తున్నా నువ్వు రా చెప్పి నేను వస్తా చెప్తున్నా ఇప్పుడు కాదన్నా ఇప్పుడు జాతీయ రహదారి మీద కబ్జాలు లేవు రాదు జాతీయ అమ్మాయిని తెంగించుకొని నువ్వు ఓడవరే నా మీద పేరు పెట్టి రాయనికే అన్న అందరు టీఆర్ఎస్ నాయకులే అన్న పేరు పెట్టి రాయనికే నువ్వు ఓడవరు అన్న ఇప్పుడు అందరు టీఆర్ఎస్ నాయకులే అన్న ఇప్పుడు అఫ్జల్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ టీఆర్ఎస్ నాయకులు కదా అనవసరంగా ఇంకా బీపీ లేకపోతే తప్పులేదు రా చెప్పి నేను వస్తా అన్న నువ్వు ఇట్లా బెదిరిస్తే మళ్ళా మాట్లాడే బెదిరిస్తా నేను పాకుగానే బెదిరిస్తా నేను నా లెవెల్ బెదిరిస్తా అన్న నువ్వు అంటే గౌరవం అన్న కానీ నువ్వు అట్లా మాట్లాడితే గౌరవం రాసేది రాసేదే ఉంది అన్న ఇప్పుడు నేను ప్రెస్ నీ సాక్షి దగ్గరికి నీ ఎంపీ దగ్గరికి పోతే సాంఖ్య చేసుకుంటాను మాట్లాడతాను నువ్వు చేసే తనిఖీలతో చేసే బ్లాక్ నువ్వు చేసే బ్లాక్ మీద మొత్తం ఎవరు చేసినా అంటే నువ్వు రాయిరా నువ్వు కంప్లైంట్ నా మీద ఇది ఒక ఎమ్మెల్యే ఒక సామాన్య విలేకరిని వాడిన భాష బెదిరింపులు ఇంకెక్కడ విలేకరుల మీద దాడులు చేశారు. కాబట్టి ఏ సంఘమైనా వాళ్ళ కోసం పనిచేయరు మీరు. అనేక సంఘాలు ముఖ్యమంత్రి భయపడి ఎందుకు భయపడుతున్నా నాకు అర్థం కాదు. కాబట్టి ఇవాళ ఇష్టానుసారంగా